లోపలికి వచ్చిన డబ్బులు ఏమంటే ఇయ్యాను నేనైతే. ఆవుకైనా సరే ఆవుకు దాన పెడతా కానీ నీకైతే పైసలు ఇయ్యను. అందరి సంగతి నాకు చెప్పకు, నేనైతే ఇయ్యను. పోయిన సంవత్సరం ఇదే టైంలో ఒక ఆమె వచ్చింది, లోపలికి తీసుకొచ్చింది, మంచిగా డిమాండ్ చేసింది. ఎంత బాగా అసలు ఇది మీకు ఒక బిజినెస్ అనుకుంటా. మేమేమో సెంటిమెంట్గా దేవత అని చెప్పేసి అమ్మవారిని సంవత్సరానికి ఒకసారి ఇక అందరూ ఇదే బిజినెస్ అని చెప్పేసి ఆవులను పట్టుకొని తిరగడం చేస్తారు. ఇక మాలాగా దేవతలు నమ్మేటోళ్ళు పూజలు చేసేటోళ్ళు ఏమో అమ్మవారు అనుకొని మేము ఇష్టంగా చేస్తుంటే మీరు అది బిజినెస్ లాగా చేసుకొని డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అదే బిజినెస్, మీకు ఇది ఒక బిజినెస్ అయింది. అవి న్యాచురల్గా గడ్డి తింటే మంచిది, ఇట్లా తీసుకొచ్చి ఇవన్నీ పెడితే కాదు. మీరు సాదే అంత ఉంటే అవి తీసుకుపోయి మంచిగా అడవిలో మేపండి, అంతేగాని తీసుకొచ్చి ఇంట్లో ముందు మేము పెట్టే ఈ పిచ్చి తిండి. గంగెట్లో లావు కాదుగా ఇది, గంగెట్లో ఇంకా పెద్దది ఏది అది అదేమంటారు పెద్దగా ఉంటుంది చూసిన బాయ్ అది చేస్తారు. అవి గంగిరెద్దులు అంటారు, ఇవి ఆ గోమాత కదా. తిప్పురి అది ఓకే మంచిదే, కానీ డిమాండ్ చేయకండి. ఇప్పుడు మేము నేనైతే ఇయ్యని చెప్తున్నాగా, నేనైతే గోమాత వచ్చింది కాబట్టి ఆమె కొంచెం దాని ఏదో నా చేతనైంది పెడితే కానీ మీకైతే డబ్బులు అదే డబ్బులు ఇస్తే ఇంట్లో తిప్పేవాడు కదా. ఇప్పుడు భలేగుంది వీళ్ళ వ్యాపారం. చూశారు కదా ఎలా మాట్లాడుతున్నాడో. అసలు నిజంగా ప్రతి ఒక్కటి బిజినెస్ అయిపోయింది అసలు. ఓకే వాళ్ళు బ్రతకడానికి సంవత్సరానికి ఒకసారి అట్లా వచ్చి చేసిరంటే ఓకే, కానీ లాస్ట్ ఇయర్ ఇదే సమయం అప్పుడు ఒక ఆవిడ వచ్చింది, నేను పూజ చేసుకున్నా, లోపలికి వచ్చింది. సరే అమ్మవారు పూజ టైంలో వచ్చింది కాబట్టి గోమాత అంటే మంచిదే కదా అని చెప్పేసి లోపలికి పిలిచిన. ఇంట్లో అటు ఇటు తిప్పినందుకు పైసలు తీసుకుంటానే సరిగ్గా నాకు తెలియదు, కాకపోతే తీసుకుంటాను ఇంత ఎక్కువ అడుగుతుంది అనుకోలేదు. ఏం చేసింది మొత్తం అటు ఇటు తిప్పింది ఆవుని. తిప్పిన తర్వాత నేను ఇంకా దాన పెట్టిన, తిన్నది, పసుపు కుంకుమ వేసిన. వెళ్తున్నప్పుడు మనీ ఇవ్వమ్మా అనింది. ఎంత అంటే 500 అడిగింది. ఓర్ నాయనో 500 ఏంటి అని చెప్పేసి ఇక నేను వాదినేసిన. ₹1 కూడా ఇలా పంపించేసిన వాదన వల్ల. ఆ తర్వాత ఆ వీడియో నేను పోస్ట్ చేసిన షార్ట్ వీడియో కింద. దాదాపు 2 మిలియన్ అట్లా దగ్గర వెళ్ళింది. అందరు కామెంట్ పెట్టేది దాని కింద ఏమని, ఇది ఒక బిజినెస్ అయింది, ఇట్లా మోసం చేశారు, సింగిల్గా ఉన్న ఇంట్లో వచ్చి కావాలని చెప్పేసి దొంగతనం కూడా చేశారు, చాలా జాగ్రత్తగా ఉండాలి అని మంచి మంచి కామెంట్లు వచ్చింది. నాకైతే మస్తు అనిపించింది ఆ వీడియో వల్ల, ఆ వీడియో పోస్ట్ చేయడం వల్ల. ఓకే గైస్, ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం నాలాగా మరీ అస్సలు పైసలు ఇవ్వకుండా ఉండకుండా కొద్దో గొప్ప మీ ఇష్టం, మీకు తోచినంత ఇచ్చి గోమాతకైతే దాన్ని ఏమైనా పెట్టి దండం పెట్టుకుని అయితే పంపించండి. నేను ఇప్పుడు ప్రస్తుతానికి నాకు ఇంకా పని కూడా ఏం అవ్వలేదు, అందుకని చెప్పేసి నేను ఇంకా గోమాత దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోలేదు. ఇంకా స్నానం చేయలేదు, ఫ్రెష్ అవ్వలేదు కాబట్టి. లేదంటే ఇంకా పసుపు రాసి కొంచెం దండం పెట్టుకునేదాన్ని. ఓకే అండి, మరి బాయ్. మీకు కూడా మీ ఇంటి ముందు ఇలానే వచ్చి పైసలు డిమాండ్ చేసి ఆర్గ్యుమెంట్ ఏమైనా జరిగితే మాత్రం కామెంట్ చేసి చెప్పండి. నాకైతే జరిగింది అలా లాస్ట్ ఇయర్. ఓకే బాయ్.